Hi friends, how are you? Welcome to our channel. Today we are going to learn about Indian physical features. భారతదేశ భౌగోళిక స్వరూపంలో ఫోర్త్ వన్ భారత ఎడారి. సో భారత ఎడారి ఆరావళి కొండలు పశ్చిమ అంచుల్లో ఉంది. భారత ఎడారి అనేది ఆరావళి కొండల పశ్చిమ అంచుల్లో ఉంది. సో మనకి ఇండియాలో మెయిన్లీ ఈ థర్డ్ డిజర్ట్ అనేది ఫార్మేషన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఆరావళి హిల్స్. సో సంవత్సర వర్షపాతం ఇక్కడ తారడాలో సంవత్సర వర్షపాతం 150 మిల్లీమీటర్స్ అన్నమాట. ఇది శుష్క వాతావరణం. ఇక్కడ థర్డ్ డిజర్ట్లో మనకి ఫ్లో అయ్యే వన్ అండ్ ఓన్లీ రివర్ ఏంటంటే లూనీ నది అన్నమాట. సో బార్కన్లు అర్ధ సంద్రాకారపు దెబ్బలన్నమాట. ఇవి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. ఈ బార్కన్లు ఎక్కడ ఉన్నాయంటే మనకి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నాయి. ఇవి మెయిన్లీ అర్ధ సంద్రాకారపు దెబ్బలు. బార్కన్స్ అర్ధ సంద్రాకారపు దెబ్బలు, వృత్తాకార దెబ్బలు అని ఇస్తారు. సో అర్ధ చంద్రాకారపు దెబ్బలు. సో జైసల్మీర్కి వెళ్తే మనం ఈ బార్కన్ సముద్రాలు చూడవచ్చు. జైసల్మీర్ దేనికి ఫేమస్ అంటే మనకి బార్కన్లు బాగా ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ వన్ తీర మైదానాలు. సో పశ్చిమాన మనకి అరేబియన్ సీ, తూర్పున బంగాళాఖాతం. పశ్చిమ తీరం 3 విభాగాలుగా ఉందన్నమాట. సో ఉత్తర భాగం కొంకన్ తీరం, ఇది ముంబై, గోవా. ఇక్కడ ఉత్తరం అంటే ఇది కొంకన్, మహారాష్ట్ర, గోవా. ఈ తీరం అనేది మనం కొంకన్ తీరం అంటామన్నమాట. నెక్స్ట్ మధ్య ప్రాంతం అంటే ఇక్కడ కర్ణాటక, కెనడా. మధ్య ప్రాంతం అంటే కెనడా తీరం అన్నమాట. సో దక్షిణ ప్రాంతం అంటే మనకి కేరళ, మలబార్. సో బంగాళాఖాతం వెంబడి ఉన్న మైదానాలు వెడల్పుగా మరియు చదునుగా ఉంటాయి అన్నమాట. సో ఉత్తర భాగంలో మనకి ఉత్తర సర్కార్, దక్షిణ భాగాన్ని కోరమండల్ తీరం అని పిలుస్తారు అన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ నేమ్ ఏంటంటే మనకి సర్కార్. మహేష్ బాబు గారి సర్కార్ వారి పాట సర్కార్. ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ తీర మైదానం ఏంటంటే సర్కార్. సో మనకి దక్షిణ భాగాన్ని కోరమండల్ తీరం అంటారు, తమిళనాడు అన్నమాట. సో ఇక్కడ మహానది, గోదావరి, కృష్ణ, కావేరి డెల్టాను ఏర్పాటు చేసేమాట. సో ఇక్కడ చూడండి, మెయిన్లీ సిలకా సరస్సు అనేది అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఇది మహానదికి దక్షిణ ఒడిస్సా తీరంలో మనకి ఈ సిల్కా సరస్సు అనేది లొకేట్ అన్నమాట. కానీ దీవులు మనకి 2. సో వెస్ట్ సైడ్ ఉన్న మనకి అరేబియన్ సీలో ఉన్న లక్షద్వీప్, అంటే ఈస్ట్ సైడ్ ఉన్న బంగాళాఖాతంలో ఉన్న మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో మనకి ఐలాండ్ కంట్రీస్ 2 ఉన్నాయి. వన్ ఈజ్ ఐలాండ్ కంట్రీస్ 2. వన్ ఈజ్ మాల్దీవ్స్, సెకండ్ వన్ ఈజ్ శ్రీలంక. సో దీవులు కూడా మనకి 2. అరేబియన్ సీలో మనకి లక్షద్వీప్ అండ్ ఈస్ట్లో ఉన్న మనకి బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఈ లక్షద్వీపులు ఉంటాయి అన్నమాట. సో లక్షద్వీపులకు పూర్వం ఓల్డ్ నేమ్ ఏంటంటే మనకి లక్కాదీవి, మినికాయ్, అమీన్ దీవి. సో ఈ 3 కలుపుతూ మనకి 1973లో సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 1973లో లక్షద్వీప్ అనే నేమ్ అనౌన్స్మెంట్ చేసింది. సో దీనికి క్యాపిటల్ వచ్చి మనకి కవర్తి. సో దీనికి ఇది కవర్తి మనకి అడ్మినిస్ట్రేషన్, పరిపాలన రాజధాని కూడా మనకి ఇదన్నమాట మెయిన్. సో జనావాసాలు లేని పిట్టి ఐలాండ్ దీపం ఉందన్నమాట. ఇది దేనికి ఫేమస్ అంటే మనకి పక్షుల అభయారణ్యం అన్నమాట. పిట్టి ఐలాండ్ అనేది మనకి పక్షుల అభయారణ్యం బాగా ఫేమస్. అంటే 5 కిలోమీటర్స్లో మనకి ఈ ఏరియా అంతా కూడా మనకి పక్షులు ఉంటాయి. సో పగడాలు మనకి 3 రకాలు. ప్రాకారపు, పగడపు దెబ్బలు, బ్యారియల్ రీప్, పట్టి పగడపు దెబ్బ, ఫ్రింజింగ్ రీప్. వీటిని అటోల్స్ అంటామన్నమాట. అటోల్స్ ఇవి ఎలా ఉంటాయంటే వృత్తాకారంలో, గుర్రపు డెక్క ఆకారంలో ఉంటాయి అన్నమాట. థర్డ్ వన్ ఆస్ట్రేలియాలోని గ్రేట్ బ్యారియల్ రీప్. సో మనకి అండమాన్ నికోబార్ ఐలాండ్లో మనకి అండమాన్ చూడండి, ఉత్తర అండమాన్, దక్షిణ అండమాన్ ఉంటాయి అన్నమాట. సో నార్త్ అండ్ సౌత్. సో మనకి అండమాన్లో మనకి బారెన్ ద్వీపంలో మనకి వాల్కనస్, యాక్టివ్ వాల్కనస్ ఉంటుందన్నమాట. యాక్టివ్ వాల్కనస్ అంటే ఎప్పుడు కూడా మనకి అది యాక్టివ్లో ఉంటుందన్నమాట. సో మనం ఉత్తర మైదానాలు మనం ఏమంటాం దేశ ధాన్యాగారాలు. దేశ ధాన్యాగారాలు. పీఠభూమి ఖనిజాలకు గిడ్డంగులు అంటున్నారు. తీర అనే ద్వీప ప్రాంతాలు ఏంటి మనకి చేపలు, వలలు బాగా ఫేమస్.